వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? అయితే మా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇవాళ చాలా తొందరగా వెళ్ళారనమాట. మా హస్బెండ్కి 9:30కి మీటింగ్ ఉంది, నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి తను త్వరగానే వెళ్ళారు. ఇంకా నాకైతే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళినా కూడా నాకు చాలా టైం మిగులుతుందండి చదువుకోవడానికి. అయితే ఇంకా మిగతా పనులన్నీ ఇప్పుడే చేసేసుకుందాము, ఇప్పుడే పనంతా చేసుకొని కూర్చుంటే మనకు చదవడానికి కొంచెం టైం ఎక్స్ట్రా దొరుకుతుందని చెప్పేసి అనుకున్నాను. మార్నింగ్ అయితే నేను ఉప్మా విత్ చట్నీ చేశానండి టిఫిన్లోకి. అయితే బాక్స్లోకి మాత్రము టమాటా చేసి అందులో బాయిల్డ్ ఎగ్స్ అయితే వేశాను. అయితే ఇంకా నిన్నటిది చికెన్ కర్రీ ఉంది కదండి, ఇంకా దాంతో నేను ఈరోజు తినేస్తాను. మార్నింగ్ 8:30 అవుతుందండి టైము. చాలా త్వరగా వెళ్ళారనమాట మా హస్బెండ్. ఇంకా చిన్న పాపను కూడా త్వరగానే స్కూల్లోనే డ్రాప్ చేశాము. 8:30కే వస్తారు పిల్లలు కొంతమంది. ఇంకా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ పిల్లల్ని తొందరగానే వదిలేసి వెళ్తారనమాట. అయితే ఇంకా మా చిన్న పాపను కూడా స్కూల్లో తొందరనే వదిలేసామన్నమాట ఈరోజు. పెద్ద పాప ఎలాగో 7:30కే వెళ్ళిపోతుంది. అదేంటో మా పెద్ద పాపని బస్కి పంపించినప్పుడైతే నాకేదో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినంత హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకు అంతగానం అని అనుకోవచ్చు. ఈ మధ్య పాప అసలు వెళ్ళట్లేదు అనమాట స్కూల్కి, ఏడుస్తూ వెళ్తుంది. హ్యాపీగా వెళ్ళడం బంద్ చేసింది. వర్క్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఇంకా ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కదా, ఇంకా వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, కొంచెం ఎక్కువ హోంవర్క్స్ ఇస్తున్నారు. 6 సబ్జెక్ట్స్ ఏమో హోంవర్క్ ఇచ్చేసరికి పాప బాగా ఏడుస్తుంది అనమాట, చేయలేకపోతున్నా అని చెప్పేసి. సో మొత్తానికి అందుకు ఏడుస్తుంది. ఇంకా ఈరోజు అయితే కొంచెం బాగానే వెళ్ళింది, ఏడవకుండానే వెళ్ళింది. అయితే ఇంకా ఇంట్లో అన్ని పనులు చేసేసుకుంటున్నానండి ముందుగానే. అంటే సాయంత్రం వరకు నేను అసలు పెండింగ్ ఉంచుకోదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే నాకు ఎక్స్ట్రా అయితే దొరికిందనమాట. ఆ హాఫ్ అన్ అవర్ని నేను ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి మొత్తం కిచెన్ పని అంతా ఒకేసారి చేసేసుకున్నాం అనుకోండి, నాకు సాయంత్రానికి ఇంకెక్కువ పని ఉండదు అని చెప్పేసి అన్నీ ఇంకా మార్నింగ్ వంట చేసినప్పుడు ఉన్న గిన్నెలు అవన్నీ ముందుగానే ఊడ్చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అన్నీ అలా చేసుకొని పెట్టుకోవడం వల్ల సాయంత్రం అనేది నాకు ఇంకా కిచెన్లోకి ఎక్కువ పని అనేది ఉండదన్నమాట. నిన్న చాలామంది హౌస్ వైఫ్స్ నాకు కమెంట్ చేశారండి, అసలు మీరు ఎలా హౌస్ మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి. చూసారండి, ఇగో ఇలా మొత్తము ఇంతకుముందు అంతా ఉండే కదా, అంత నీట్గా చేసుకున్నప్పటికీ మళ్ళీ ఇంకా ఊడ్చిన ఆ గిన్నెలు కూడా అన్నీ కడిగేయడం వల్ల అంత అంట్లు కడిగినప్పటికీ మళ్ళీ ఇంకా అంట్లు పడుతూనే ఉన్నాయి. అయితే చాలామంది ఏంటి అంట్ల గోల అని అనుకోవచ్చు. ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఈ పనులన్నీ అందరికీ ఉంటాయండి, నా ఒక్కదానికే కాదు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ అంట్లు కడగడము, బట్టలు పిండడము, ఇల్లు ఊడ్చుకోవడం, తుడుచుకోవడం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయా, ఉండవా? కాకపోతే ఏంటిదంటే కొంతమంది పనులని ఇష్టంగా చేస్తారు. అంట్లు కడగడం కూడా ఇష్టమా అని అనుకోవద్దు. ఇరిటేషన్ పడకుండా చేసే ఏ పనైనా ఇష్టంతో చేస్తున్నట్టే అర్థం అండి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, నాకు ఒక ఇద్దరు కమెంట్ చేశారు, అంటే యూజర్ నేమ్ తోటి వాళ్ళు లేడీయా అంటే అమ్మాయిల అబ్బాయిలా నేను చెప్పలేకపోయాను. కాకపోతే ఏంటిదంటే వాళ్ళు మీకు నిజంగా పని మనుషులు ఉంటారా, మీకు ఇంత టైం ఫ్రీ టైం ఎక్కడిది, మీరు చదువుకుంటూనే వీడియోస్ చేస్తుంటారు అని అంటే, నిజంగా నాకు అస్సలు టైం అయితే నాకు అసలు సరిపోదండి చెప్పాలంటే. కొన్నిసార్లు ఏంటిదంటే నేను కొన్ని కరెంట్ అఫైర్స్ ఛానల్స్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాను, అవి కూడా నేను వదిలేసాను. కేవలం హరీష్ అకాడమీ మాత్రమే చూస్తున్నాను ఇప్పుడైతే. సో నాకు అన్ని పనులు నేనే చేసుకుంటానండి. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి, ఈ టైంకి కాదండి, ఎగ్జాక్ట్లీ మే 2023లో నేనైతే తుడవడానికి అయితే మనిషిని పెట్టుకున్నాను. నాకు కిచెన్, నేను ఎక్కడైతే ఎక్కువ ఏరియాస్లో ఉంటానో ఆ ఏరియాలో నాకు ఇల్లు కొంచెం నీట్గా ఉండాలి. పిల్లలు ఉండే ఏరియా ఎట్లా క్లీన్ చేస్తాం అనుకోండి, కానీ నాకేంటిదంటే కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలి. అప్పుడు నీట్గా లేదనుకోండి అస్సలు చదవబుద్ధి కాదు, మళ్ళీ పోయి పని చేసుకుంటా ఉంటాం, మళ్ళీ కిచెన్ అంతా నీట్గా పెట్టుకొని వస్తాను. సో మొత్తానికి అయితే కిచెన్లో పని అంతా అయిపోయిందండి. నాకు కిచెన్లో పని ఏమీ లేకపోతే ఎంత హ్యాపీగా ఉంటుందో, ఇంకా ఆ రోజు ఫుల్ యాక్టివ్ అయిపోతానమాట. అయితే ఇంకా నిన్న నేను మా తమ్ముడు మార్నింగే వీడియో చూశాడంట, నైట్ పెట్టిన వీడియో చూసి, ఏంటక్క నువ్వు అసలు బాధపడనే పడద్దు, నువ్వేంటి బాధపడడం ఏంటి, చూసారా కిచెన్ ఎంత క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు నిజంగా నాకు యాక్టివ్నెస్ అయితే వచ్చేస్తుంది అనమాట చదువుకోవడానికి. ఇంకా మిగతా పనులన్నీ కూడా చేసేసుకొని చదువుకుందామని చెప్పేసి అయితే రెడీ అయిపోయానండి నేను. అయితే మా తమ్ముడు వచ్చేసి అన్నాడు, మనం ఎదుగుతున్నప్పుడే ఇట్లాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, నువ్వు అస్సలు పట్టించుకోకు, 5,000 దగ్గరలో ఉన్నావు కదా, కంగ్రాచులేషన్స్ అక్క, ఈరోజు రేపో వచ్చేస్తాయి నీకు అని అన్నాడు. చూద్దాం రా తమ్ముడు, మనకైతే అంటే 2-3 డేస్లో అయితే నాకు ఒక 400 సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ అయ్యారండి. సో ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చివరి వరకు చూసి నచ్చితేనే లైక్ చేయండి, అంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి, అలాగే సబ్స్క్రైబ్ చేసి చూడండి. 10,000 మంది కొత్త, అంటే వీడియోకి ఇప్పుడు 2,000-3,000 వస్తే మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ చూసారనుకోవచ్చు. 10,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్కి మాత్రము ఇంకా చాలా మంది, అంటే మోర్ దాన్ 5,000 మెంబర్స్ అయితే ఉత్తగానే చూస్తున్నారండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి, మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు నాకు.
ఐ థింక్ అన్ని పనులన్నీ చేసేసుకున్నానండి. ఇంకా స్నానం చేసి ప్రతిరోజు నేను మంచుకున్నంత వరకు ప్రతిరోజు దేవునికి అయితే పూజ చేస్తానండి. కొన్నిసార్లు చూపించాను, కొన్నిసార్లు చూపిస్తాను అంతే. ఇంకా దేవునికి పూజ చేసుకుంటే నాకు మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా దేవుని పూజ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం టీ అయితే ఖచ్చితంగా తాగాల్సిందే. పనులన్నీ అయిపోయి నేను చదవడానికంటే ముందు ఖచ్చితంగా టీ పడుతుందండి నాకు. టీ తాగిన తర్వాత నేనైతే ఫస్ట్ నా డేలో నాకు పనంతా అయిపోయి నేను చదవడానికి కూర్చున్నా అంటే ఫస్ట్ చేసే పని కరెంట్ అఫైర్స్ అండి. మీరు ఈ ఒక్కటి నేను ఇప్పుడు చెప్తున్నా కదా, కరెంట్ అఫైర్స్ తోటి నేను నా డే అనేటువంటిది అంటే ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుందని. మీరు కూడా ఇది ఒక 10 days మీరు అలానే చేయండి, ఖచ్చితంగా మీకు అలవాటు అయిపోతుందండి. ఇది నేను జనవరి అంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను జనవరి 23rd నుంచి నేను కరెంట్ అఫైర్స్ చదవడం స్టార్ట్ చేశాను. 23rd నుంచి చదవడం అంటే మిగతా చూడలేదా అంటే 23rd నేను కరెంట్ అఫైర్స్ ఛానల్ అప్పుడు నాకు తెలిసిందనమాట. హరీష్ అకాడమీ అనేటువంటిది ఒక కరెంట్ అఫైర్స్ ఛానల్ ఉందని నాకు తెలిసింది జనవరిలో, లాస్ట్ జనవరిలో. ఇంకా అప్పుడు జనవరి 1st 2023 నుంచి నేను నిన్న మొన్న చూపించినట్టున్నాను కదండి మీకు నా కరెంట్ అఫైర్స్ బంచ్. సో ప్రతిరోజు అలానే కరెంట్ అఫైర్స్ నేను చదువుతూ వస్తున్నాను. అయితే ఇంకా ఈ ఇయర్ కూడా జనవరి 1st నుంచి అయితే కరెంట్ అఫైర్స్ చదువుతూ వస్తున్నానండి. మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే యూపీఎస్సీ అయితే మాత్రం ఖచ్చితంగా 1.5 year అంటే ప్రీవియస్ 1.5 year కరెంట్ అఫైర్స్ ఆర్ నెసెసరీ అనమాట. మన ఈ తెలంగాణ గ్రూప్స్ అయితే మేము 1 year అయితే ఖచ్చితంగా చాలు, లాస్ట్ 6 months అయితే చాలు అని అంటారు. కానీ నన్ను అడిగితే అంటే మన సేఫ్ సైడ్ ఉండాలి కాబట్టి పాస్ట్ 1 year అయితే ఖచ్చితంగా మన కరెంట్ అఫైర్స్ చదువుతూనే ఉండాలి. ఇప్పుడు మనకు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చేది తెలియదు. ఎంత నోటిఫికేషన్ ఇచ్చినా మినిమం 2-3 months గ్యాప్, అట్లీస్ట్ 2 months గ్యాప్ అయితే ఉంటుంది. కాబట్టి నేనైతే అంటే ఇంకా లాస్ట్ జనవరి నుంచి నా దగ్గర కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఏం ప్రాబ్లం అనిపించదు. అండ్ నేనైతే ఇప్పుడు ఈ ఇయర్ మాత్రం నేను ఖచ్చితంగా CA 360 కోర్స్ అయితే తీసుకుంటానండి, ఖచ్చితంగా తీసుకుంటాను. ప్రవీణ్ సార్ది నా దగ్గర జీవికే స్టడీ సర్కిల్ ఉంది, ఇంకా యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. ఎప్పుడు నేను మెటీరియల్ అయితే తీసుకోలేదన్నమాట డబ్బులు పెట్టి. అంటే నేను ఏమనుకున్నానంటే ఇది ఏదైనా సరే 1 year వ్యాలిడిటీ ఉంటుంది కదండి, కొన్ని 6 months కొన్ని 1 year వ్యాలిడిటీ ఉంటాయి కదా. సో లాస్ట్ ఇయర్ తీసుకోకుండా మంచి పని చేసింది అనుకుంటున్నాను, ఎందుకంటే అన్ని క్యాన్సిల్ అయినాయి కదా లాస్ట్ 2 years నుంచి. సో ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకా అన్ని పనులన్నీ చేసేసుకొని వచ్చి కరెంట్ అఫైర్స్ కూడా అయిపోయిందండి. కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ టు డూ లిస్ట్ అయితే చేసుకుంటాను. కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత నేను అసలు ఈ రోజు ఏం చేయాలి, నాకున్న టైం ఏంటిది, ఆ టైంని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఒకసారి రాసుకుంటాను. అండ్ ఒక్కొక్కసారి పిల్లల్ని అంటే స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు అంటే వాళ్ళని దింపేటప్పుడు కూడా ఏమైనా తీసుకురావాల్సినవి ఉంటే అలాంటివి కూడా చెప్తారా వీడియోలో. అంటే హౌస్ వైఫ్స్ ఉంది కదండి, ఖచ్చితంగా మనం ఏదైనా సరే ఇప్పుడు బయటికి వెళ్తున్నాం, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తున్నాం అని అంటే ఏమైనా కావాల్సిన ఏమైనా ఉంటే కూడా ఏమన్నా మర్చిపోతానేమో అని చెప్పేసి ముందే అన్ని రాసి పెట్టుకుంటాను అనమాట. సో మొత్తానికైతే ఇంకా నా టు డూ లిస్ట్ అయితే నేను పెట్టుకోవడం అయిపోయింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చదువుతున్నానండి. అయితే నిన్న February 1st కరెంట్ అఫైర్స్ అయితే నేను ఈరోజు చదువుతున్నాను. కరెంట్ అఫైర్స్ అన్ని చదివిన తర్వాత నేను ఇంకా పాలిటీ తోటి అయితే స్టార్ట్ చేస్తున్నానండి. నేను ప్రతిసారి పాలిటీ అంటారు, మీరు ఎన్నిసార్లు చదువుతున్నారు పాలిటీ అని అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నాకు ఎప్పుడైనా ఫ్రెష్గా అంటే ఇంకా ఇవన్నీ కాదు నేను సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అన్న ప్రతిసారి నేను పాలిటీ తోటే స్టార్ట్ చేస్తాను. మన ఛానల్లో చాలా మందికి తెలుసు, ఫస్ట్ నాకు పాలిటీ అంటే హేట్ చేసేదాన్ని సబ్జెక్ట్ని. కానీ మనం ఏదైతే హేట్ చేస్తామో అదే రాను రాను మనకు అది చాలా ఇష్టం అయిపోతుంది అని అంటే నేనేమో అనుకున్నాను. ఫస్ట్లో నిజంగా పాలిటీ అంటే తలంతా నొప్పిలేసి ఏంట్రా బాబు ఈ ఆర్టికల్స్ ఏంటి, ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఏంటి, అవి ఇవని చెప్పేసి చాలా బాధపడేదాన్ని, భయపడేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అదే ఇప్పుడు పాలిటీ లక్ష్మీకాంత్ మొత్తాన్ని నేను 40 pagesలో చాలా క్రిస్ప్ నోట్స్ అయితే రాసుకున్నానండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, ఇదే అనమాట నేను రాసుకున్న నోట్స్. మీరు కానీ 2023 యూపీఎస్సీ అటెంప్ట్ ఇచ్చినట్లయితే నేను రాసుకున్న ఫస్ట్ పేజ్ నుంచే మనకు యూపీఎస్సీలో పాలిటీలో బిట్టుబడిందండి. నిజంగా నేను షాక్ అయిపోయాను. అంటే పాలిటీ మ్యాక్సిమం ఈ మెటీరియల్ నుంచి అయితే కవర్ చేసిందండి. అంటే కంటెంట్ అయితే సేమ్ నా దాంట్లో నేను ఏదైతే మెటీరియల్ రాసుకున్నానో అది వచ్చిందనమాట. ఇది లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్కి ముందు నేను ఏర్పాటు చేసుకున్న నోట్స్ అనమాట. ఇది ప్రతిసారి 1000 పేజీలు ఉన్నదాన్ని ఏం చదువుతామని చెప్పేసి ఇలా క్రిస్ప్గా రాసుకున్నాయి. ఇప్పుడు నీకు కనిపిస్తుంది చూడండి, సిబిఐ, లోక్పాల్, NDMA, ఇందులో ఏది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ ఇలాంటిదైతే ఒక బిట్టు పడింది. నాకైతే నిజంగా హ్యాపీ అనిపించింది. నేను అంటే నోట్స్ మేకింగ్ కూడా ఒక ఆర్ట్ అండి, ఎలా రాసుకోవాలి నోట్స్ అనేది కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను ఫస్ట్ పేజ్ చూసారు కదా, ఆ ఫస్ట్ పేజ్ దగ్గర ఒక 200 to 300 pages ఉంటుంది అనమాట కంటెంట్ అంతా. దాంట్లో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఏది స్పెసిఫిక్గా అడుగుతారు అలాంటివి కానీ మనం రాసుకుంటే మనకు ఎగ్జామ్లో ప్రిపరేషన్ అనేది కొంచెం ఈజీ అయిపోతుంది. ప్రతిసారి ప్రతి సబ్జెక్ట్ రివైజ్ చేయాలన్నప్పుడు అన్ని బుక్స్ అయితే తీసుకొని చదవలేం కదా. సో మనకు ఇలాంటి షార్ట్ నోట్స్ అనేది ప్రతి సబ్జెక్ట్కి ఉండాలి. నేను ప్రతి సబ్జెక్ట్కి షార్ట్ నోట్స్ రాసుకున్నానండి. అది నేను నా వీడియోస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు, హిస్టరీ కానీ పాలిటీ కానీ
గవర్నెన్స్ కానీ సొసైటీ కానీ ప్రతిదీ. కాకపోతే చాలామంది స్పెసిఫిక్ సబ్జెక్ట్ అడిగి దీనికి మీరు సోర్స్ ఏంటి అని చెప్పేసి అడిగితే నేను కోచింగ్ తీసుకున్నానండి. 2022లో నోటిఫికేషన్ పడినప్పుడు నిజంగా నాకు అప్పుడు అంటే నాకు అసలు అర్థం కాలే ఏం చేయాలి అని చెప్పేసి. అప్పుడు నేను ఇంకా లా ఎక్సలెన్స్లో అయితే నేను కోచింగ్ తీసుకున్నాను. ఆఫ్లైన్గా ఎప్పుడు ఆఫ్లైన్ అనే వస్తుంది, ఆన్లైన్ అండి. నేను ఆన్లైన్ బ్యాచ్లో ఫస్ట్ జాయిన్ అయ్యాను, కానీ తర్వాత బ్యాచ్ని క్యాన్సిల్ చేశారు. సెకండ్ బ్యాచ్ అనమాట నాది. ఏప్రిల్లో ఎప్పుడో స్టార్ట్ చేశారు, 2022 ఏప్రిల్లో, కానీ నేను జూలైలో జాయిన్ అయ్యాను. ఇంకా ఆ టైంలో ఎవ్వరూ డేర్ చేయలేదన్నమాట అంటే కోచింగ్కి రావడానికి. అందుకని చెప్పేసి మా బ్యాచ్ క్యాన్సిల్ చేశారు. ఇంకా లాస్ట్కి ఏం చేశారంటే ఆ ఏప్రిల్ నుంచి ఏదైతే రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయో, అంటే కోచింగ్ ఇచ్చే ప్రతిసారి అంటే ఆన్లైన్ కోచింగ్లో ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తారు కదండి, ఆఫ్లైన్ కోచింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు రికార్డ్ చేస్తారనమాట ప్రతి వీడియోని క్లాస్లో. ఆ వీడియోస్ని, ఆ రికార్డెడ్ వీడియోస్ని వాళ్ళు మాకు ఇచ్చారనమాట. అలా ప్రతి సబ్జెక్ట్ రికార్డెడ్ వీడియోస్ విని క్లాస్ నోట్స్ రాసుకొని రివైజ్ చేశానమాట. సో దట్ నాకు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి అయితే అలా ఉందన్నమాట. ఇంకా కొన్ని పీడిఎఫ్స్ ఇచ్చారు. ఇప్పుడు మొత్తానికి యాక్సెస్ కూడా పోయిందండి నాకు. యాప్ 1 ఇయరే ఉంటుంది కదా వ్యాలిడిటీ, యాక్చువల్గా 6 months ఉంటుంది. మనకు క్యాన్సిల్ అవ్వడం వల్ల 1 year ఇచ్చారు. ఇప్పుడు మొత్తానికే పోయిందండి. ఇప్పుడు నా దగ్గర అసలు ఏ యాక్సెస్ అయితే లేదు. ఆ పీడిఎఫ్స్ నేను ఎందుకు స్టోరేజ్ చేసుకోలేదా అనిపిస్తుంది. కనీసం నేను నోట్స్ రాసుకున్నా కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఆ నోట్స్ అయినా ఉంది. కానీ నేను మంచి పని చేసిన. చాలామంది ఏంటంటే వీడియోస్ విని వదిలేస్తారు, జస్ట్ షార్ట్ కట్ రాసుకుంటారు. నేను క్లాస్లో ప్రతిదీ బోర్డు మీద ఏది డిస్ప్లే చేశారో ప్రతి ఒక్కటి, అది పీడిఎఫ్ కానీ ఏదైనా సరే, నేను ప్రతిదీ నోట్ చేసుకున్నాను. అందువల్ల ఇప్పుడు నాకు నా దగ్గర ఒక నోట్స్ ఉంది అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉందన్నమాట. సో చాలామంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అడుగుతున్నారు, ముఖ్యంగా సిస్టర్స్ అడుగుతున్నారు. అంటే ఇక్కడ నేను 2 type of people గురించి చెప్తానండి. ఇప్పుడు చాలామంది జాబ్ చేయకుండా చదువుకునే వాళ్ళు ఉంటారు, ఇంట్లో కూర్చొని, అంటే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ చదివే వాళ్ళు ఉంటారు, హౌస్ వైఫ్స్. ఇంకా కొంతమంది, నిన్ననే ఒక సిస్టర్ కామెంట్ చేశారు, అక్క నేను జాబ్ చేస్తున్నాను, 9 to 6 టైం, నాకు ఒక బేబీ ఉంది, నేను ఎలా మేనేజ్ చేయాలి అని. సో చాలామంది టైం మేనేజ్ చేయడం అనేది, అది కానీ వన్స్ మనం నేర్చుకున్నామంటే డెఫినెట్గా జాబ్ అనేది క్రాక్ చేయొచ్చండి. మరి 3-4 గంటలు చదివి జాబ్ క్రాక్ చేయొచ్చు అంటే చాలామంది చదివిన వాళ్ళు ఉన్నారండి. ఎగ్జాంపుల్ నేనైతే ఎప్పుడు అనుదీప్ దురిశెట్టి సార్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. సార్ కూడా చాలా కష్టపడ్డారు. ఐఆర్ఎస్లో వండుకుంటూ కూడా తను 3-4 hours, అంటే సాటర్డే సండే మనకు టైం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్కువనే చదవాలండి. టైం లేనప్పుడు మాత్రమే, మనకున్న టైంలో మనం ఎంత టైం చదవగలిగాం అన్నదే ఇంపార్టెంట్. అని చాలామంది అడుగుతున్నారు, మీరు ఎన్ని గంటలు చదువుతారు రోజు అని చెప్పేసి. సో అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో ఈ కంటెంట్ మీద తెలియదు కదండి. సో మీరు కింద ఎంతమందికి టైం టేబుల్ని ఎలా, అంటే ఇప్పుడు ప్రతి ఒక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇప్పుడు కేటగిరీస్ ఉంటారండి. బాయ్స్కి అయితే వేరేలా, గర్ల్స్కి అయితే వేరేలా, అన్మ్యారీడ్కి ఒకలా, మ్యారీడ్కి ఒకలా, ఇలా టైం టేబుల్ అనేటువంటి డిఫరెంట్గా మనం మేనేజ్ చేయొచ్చు. సో మీరేంటి కేటగిరీ ఎట్లా అని చెప్పేసి అంటే దాన్ని బట్టి ఎంతమంది వస్తున్నారు ఈ కంటెంట్ గురించి అని చెప్పేసి చూసి నేను కమింగ్ వీడియోలో అయితే పెడతానండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, నిన్న ఒక సిస్టర్ నాకు మెయిల్ చేశారండి, అక్క మీతో పర్సనల్గా మాట్లాడాలి అని అన్న ప్రతి ఒక్కరికి నేను మెయిల్ చేయమని చెప్తున్నాను. అంటే చాలామంది లేడీస్ భయపడతారు వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోవడానికి. సో నేను ఇలాంటి దాన్నే, నేను చెప్పేదాన్ని అనమాట. నాకు 2 పిల్లలు ఉన్నారు, ఎలా చదువుకోవాలి, టైం మేనేజ్ అంటే ఎలా చేయాలి, టిప్స్ చెప్పానని చాలామందికి నేను మెయిల్ చేసేదానండి, స్టడీ ఛానల్స్ వాళ్ళకి. సో సిస్టర్ ఒకళ్ళు ఏమడిగారంటే, నేను ఇట్లా స్టడీ గురించి అడుగుతారేమో, మ్యారేజ్ అయిన అమ్మాయి కావచ్చు అని చెప్పేసి అనుకున్నాను. కానీ మెయిల్ చూసి షాక్ అయ్యాను అనమాట. అక్క నాది బీటెక్ అయిపోయింది, నేను చదివింది ఈసీ అనేసరికి నేను కనెక్ట్ అయ్యాను అనమాట. నాది ఎలక్ట్రానిక్సే. సో నాది ఈసీఈ అక్క, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలా, గవర్నమెంట్ జాబ్ చేయాలా, నాకు ఖచ్చితంగా ఐఏఎస్ కావాలని ఉన్నది, నేను ఏం చేయాలో చెప్పండి అంటే సీరియస్లీ నేను తనలో చూసుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్లీ నేను ఈసీఈ, నేను మా బ్రాంచ్ అప్పుడు టాపర్నే, కాకపోతే తను ఫ్రెషర్. సో ఇప్పుడు నన్ను అడుగుతుంది అనమాట, అక్క ఏం చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఈ టైంలో నేను గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలా, సాఫ్ట్వేర్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి. నిజంగా సాఫ్ట్వేర్ చాలా మంది మా సీనియర్స్ అమీర్పేటలో అక్కడ ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళకి ఇప్పటివరకు జాబ్ రాలేదక్క, నిజంగా నేను కష్టపడితే జాబ్ వస్తుందా, సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో నేను కమింగ్ వీడియోస్లో చెప్తానండి. నా ఇంటర్వ్యూ స్ట్రగుల్స్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి, అది కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో నేను నా ఇంటర్వ్యూ అప్పుడు నేను అసలు 0 నుంచి నేను అసలు హైదరాబాద్కి ఎలా వచ్చాను, అసలు హైదరాబాద్లో నేను అంత పెద్ద కంపెనీలో నేను అసలు ఇంటర్వ్యూకి ఎలా సెలెక్ట్ అయ్యాను, దానికంటే ముందు నేను పడిన కష్టం ఏంటి, నిజంగా సాఫ్ట్వేర్ జాబ్ ఎత్తుకోవాలనుకుంటే అంటే చాలామంది చాలా ఇంటర్వ్యూస్కి వెళ్తారు, ఇంటర్వ్యూ రావట్లేదని చెప్పేసి చాలామంది వెనుదిరుగుతారు, ఇంటికి వెళ్ళిపోతారు, సామాన్ చదువుకొని హాస్టల్ మొత్తం వెకేట్ చేసేసి వెళ్ళిపోతారు. కానీ నేను అసలు నా రూమ్కే తెలుసు, నేను హాస్టల్లో ఉన్న నా రూమ్కే తెలుసు నేను ఎంత కష్టపడ్డాను, ఎన్ని కంపెనీలకి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, చాలాసార్లు చెప్పానండి నేను. కాకపోతే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పలే అనమాట, ఏదో కట్టే తెచ్చే లెవెల్లో చెప్పాను. కానీ నిజంగా ఆ సిస్టర్ బాధ విన్న తర్వాత, తనే కాదు చాలామంది మీ ఇంట్లో కూడా మీ బ్రదర్స్ సిస్టర్స్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళకు చెప్పండి, నేను ఎంత కష్టపడ్డానో చెప్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది. కష్టం ఎంత పడ్డా సరే మనకు ఓపిక అనేది ఉంటే ఏంటంటే చాలామంది 98, 99 దాకా వచ్చి ఆగిపోతారండి. ఆ 100కి జస్ట్ 1 step బియాండ్ ఉన్నారు వాళ్ళని చెప్పేసి చాలామంది తెలుసుకోవాలి.
చేసుకోలేకపోతారు. సో వాళ్ళందరికీ నేను అంటే మీకు కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. ఖచ్చితంగా సిస్టర్ కోసం అయితే నేను నెక్స్ట్ ఒక కమింగ్ వీడియో అయితే చేస్తానండి. కానీ చాలామంది ఏంటిదంటే ఇది టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. మీలో ఎంతమందికి అంటే నేను నా టైం టేబుల్ గురించి నేను మీతో షేర్ చేస్తానండి. కానీ నా టైం టేబుల్ అందరికీ యూజ్ అవ్వాలి అని చెప్పేసి లేదు కదా. సో మీలో ఎంతమందికి మీరు అంటే మీకు ఎంత టైం ఉంది, మీరు ఏం చేస్తున్నారు, దాన్ని బట్టి నేను మీకు కూడా టైం టేబుల్ చెప్పడానికి ట్రై చేస్తాను. నాది ఎలాగో షేర్ చేస్తాను. సో మీరు కూడా ఎలా మేనేజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను మీకు చెప్తాను. నేను చెప్పింది మీకు వర్కౌట్ అవ్వాలని రూల్ కూడా లేదు. కాకపోతే ఈ రకంగా చదివితే బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. నేను చాలా టైం టేబుల్స్ నేను అంటే ఫాలో అయ్యాను అనమాట. నాకు ఏది వర్కౌట్ అయిందో అది పర్సనల్గా నేనైతే ఏది బాగుంది, నాకు ఈ టైం అనేది నాకు సెట్ అయింది అని చెప్పేసి నేను చెప్తానండి. అది ఎన్ని అవర్స్ చదవాలి, నాలాంటి సిచ్యువేషన్లో ఉన్న హౌస్ వైఫ్ ఎన్ని అవర్స్ చదవాలి అని చెప్పేసి నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంకా నాకు మీ టైమింగ్స్ అనేది నాకు సెట్ అవ్వవు, కాకపోతే నాకు ఇంతే టైం ఉంటుంది, ఈ టైంలో ఎలా చదవాలి అని చెప్పేసి మీరు అడిగితే అది కూడా చెప్తానండి. ఓకేనా? కమెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.